నీ చెల్లెల్ని వదిలేస్తాన్రా. వాణ్ణి మాత్రం ఏం చెయ్యొద్దు. ఏం చెయ్యొద్దు అని బతుమలాటం కాదురా. నా చెల్లెని ఇడిసిపెట్టి అప్పుడు మాట్లాడు. ఇడిసిపెట్టలేదా నీ కొడుకుని ఈడే పాతెత్తా. సిలిండర్ అడ్డం పెట్టుకునేంత తెలివితేటలు నీకు లేవని నాకు తెలుసు. ముందుగా ప్లాన్ చేసుకుని పారిపోతున్నారు కదూ. చెప్పు, మేడం ఎక్కడ్రా? తెలీదని చెప్తున్నాను కదా. రేయ్, నువ్వు ఇలా చెప్పవురా? చెప్పరా, చెప్పు. నాకు తెలీదు. చెప్పరా, చెప్పు. మేడం ఎక్కడా? నోరు విప్పరా, లేదంటే చస్తావు మా చేతుల్లో. చెప్పు. వాడు పారిపోతాడో పట్టుకోండిరా. మాకు ఏం కనబట్లేదన్నా. అవునా? అదుగురా, వాడు పారిపోతున్నాడు. పట్టుకోండిరా. అలాగేనా? అలాగేనా? బావా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నిన్ను శ్మశానంలో తగలబెట్టడానికి. హలో, ఎస్పీ గారా? మార్నింగ్ సార్, నేను జేడీని మాట్లాడుతున్నాను. మా ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పాండు 2-3 రోజుల నుంచి కనపడడం లేదు. ఆ విషయం గురించి మీతో మాట్లాడాలి. ఏంటి సార్, మీటింగ్ ఉందా? ప్లీజ్, అతను నాకు చాలా కావాల్సిన మనిషి. ప్లీజ్ సార్, నా కోసం. ఓకే సార్, 5 minutesలో అక్కడ ఉంటాను. రైట్, నువ్వెలా డ్రైవ్ చేస్తావో నాకు తెలీదు. 5 నిమిషాల్లో ఎస్పీ బంగ్లా దగ్గర ఉండాలి, లేదా మీ ఇద్దరు చచ్చిపోతారు.
త్వరగా. రేయ్, ఏమైందిరా? సార్ మన కారు ముందు ఎవరో పాపడ్డం వచ్చింది సార్. రాయ్. రామ్మా. అమాయకుల ప్యానాలు తీసే అలవాటు ఇంకా పోలేదన్నమాట. దుర్గా, వద్దు. నీ పరామర్శలు పలకరింపులు నాకు అవసరం లేదు. నువ్వు తులసి నా అన్నకు చేసిన ద్రోహం మర్చిపోయినాననుకున్నావా? ప్రాణ స్నేహితుడివి అని నమ్మినందుకు ప్రాణాలు తీసినావు. తులసే జీవితం అనుకున్నందుకు అది నీతో చేతులు కలిపి అన్నకు తీరం ద్రోహం చేసినది. ఇదంతా ఆస్తి కోసమేగా? ఆనందంగా అనుభవిస్తున్నారా? మా ఊరి కన్నీళ్లను తుడవాలి అన్న మా అన్నని, మా అన్న ఆశయాన్ని చంపేసి హాయిగున్నారు కదూ. నువ్వు స్నేహితుడివి అని నమ్మి మా అన్న తప్పు చేసినాడు. ఆ నమ్మకమేగా ఈరోజు మా అన్నని మా మధ్య లేకుండా చేసినది. మీరు మా అన్నని చంపగలిగినారు గాని ఆయన ఆశయాన్ని చంపలేరు. దాన్ని బతికించడానికి ఆనంద్ చెల్లెలి ఈ దుర్గ ఇంకా బతికే ఉన్నది. ఓహో, ఫ్లాష్ బ్యాక్ లోంచి ఫ్రేమ్ లోకి వచ్చిన క్యారెక్టరా? స్నేహం పేరుతో నువ్వు నటిస్తే, ప్రేమ పేరుతో ఆ తులసి మా అన్నయ్యకి ఏ ఆడది చెయ్యని ద్రోహం చేసినది. ఆయన్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తూ నీతో చేరి
ఆస్తి మొత్తం కాజేసినది. దాన్ని మాత్రం వదలను. మా అన్న ఆశయాన్ని బతికించడానికే కాదు, అన్న చావుకి కారణమైన ఆ తులసి అంత చూడ్డానికే నేను బతికున్నాను. దాని చావు ఏ రోజుకైనా నా చేతుల్లోనే. అప్పుడు మా అన్న ఆత్మకి శాంతి కలుగుతాది. సీనయ్య, ఆటో! అమ్మా, ఏ ఆటో! బావా, మనకి మరో శత్రువు తయారైనట్టుంది. తను ఆనంద్ చెల్లెలరా. తన కోపం నా మీద కాదు, తులసి మీద. అందుకే మౌనంగా ఉన్నాను. సరే, ముందు పాణి సంగతి చూడాలి. సార్ సార్, ఎస్పీ గారు మీటింగ్ వెళ్ళిపోయారు సార్. కలవడం కుదరదని చెప్పమన్నారు సార్. ఛ! అనవసరంగా ఇది అడ్డం వచ్చి ఎస్పీని నాకు కలవకుండా చేసింది. పాణిని కాపాడుకోవడం ఎలారా? మంచోళ్ళకి రోజులు లేవని ఈ రాక్షసుల వల్ల ఆనందబాబు అన్యాయం అయిపోయాడమ్మా. అదే మీ ఆస్తి మీకుండుంటే ఈ రోజు ఊరిట్ట ఉండేదా? సీమ మొహాన సిరులో ఉండేది. అంత ఆస్తి పోయినా, కుటుంబం అన్యాయం అయిపోయినా ఆనందబాబు పెట్టిన ఆశ్రమాన్ని నువ్వు చూసుకుంటా ఈ అనాథ పిల్లలకి అండగా నిలబడినావు. లేదంటే ఈ బిడ్డలు అన్యాయం అయిపోయేటోళ్ళు. పోయినోళ్ల నెట్టాగు తీసుకురాలేము, ఉన్నోళ్లనైనా కాపాడుకోవాలిగా. ఎట్టాగో ఈ బిడ్డకు నయమైతే చాలమ్మా. ఎంత కష్టమైనా పాపకు బాగు చేయిస్తాను. ఎట్టాగైనా బిడ్డకు నయమైతే చాలమ్మా. బాబు, ఎండాలు నన్ను చంపేస్తారండి. నన్ను కాపాడండి. ఎల్లు, నిన్ను కాపాడితే నన్ను చంపేస్తారు. అది కాదు, నన్ను చంపేస్తారండి. ఏండి మీరేనా చెప్పండి. ప్రాణానికి ప్రమాదం అంటుంటే అట్ట మాట్లాడతావింది. నువ్వు రాయా, నువ్వు రా. తొందరగా పోనీ అయ్యా. నా యాలు మళ్ళీ మిస్ అయ్యాడు రా. ఎవరప్ప వాళ్ళు?
నీ అంటే ఎందుకు పడుతుండ్రు? తెలీదండి. అదేంది తెలియని నీ అంటే ఎందుకు పడుతుండ్రు? వాళ్ళెవరో ఏందో తెలీదండి. మా నేలని నన్ను దాచిపెట్టి చాలా రోజుల నుంచి చిత్రహింసలు పెడుతున్నారు. పైసల కోసమా? పైసలు మా దగ్గర ఎక్కడున్నాయండి? మరి ఎందుకు దాచిపెట్టిండ్రు? తెలీదండి. మొదటేమో ఎవరో మేడం దాచిపెట్టిందన్నారు, మళ్ళీ ఇప్పుడేమో ఎవరో సారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ బాధలు తట్టుకోలేక మా నేల ఒక ఆలోచన చెప్పింది. అట్టనే ముందు మా నేల తప్పించుకుపోయింది. నేల చెప్పినట్టే నేను తప్పించుకున్నాను, కానీ వాళ్ళు ఎంటపడ్డారు. నిన్ను చూస్తా ఉంటే అమాయకుల్లాగా ఉన్నావు. నీ వెంబడి అంతమంది పడ్డారు అంటే వాళ్ళెవరో పెద్దోళ్లే అయ్యుంటారు. వాళ్ళెవరో గాని మీ పుణ్యమనే తప్పించుకున్నాను. మా నేల నా కోసం ఎదురు చూస్తా ఉంటది. నేను పోవాలి. ఈ గాయాలతో ఏడకి పోతావు? మేము పాపను చూపించడానికి హాస్పిటల్ పోతున్నాం. వచ్చి మందులు రాయించుకుని పో. లేదండి, మా నేల నా కోసం కంగారు పడుతూ ఉంటది. ఏం కాదులేప్పా, ఇంతసేపు ఆగింది, 10 నిమిషాలు ఆగదా ఏంది? ఇదిగో బాబు, నువ్వు ఆసుపత్రికి పోనీ. అలాగే సార్. తులసేంటి ఇన్నిసార్లు ఫోన్ చేసింది? నీకే ఫోన్ చేయబోతున్నాను తులసి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? ఆపరేషన్ ఒకటి అటెంప్ట్ చేసి ఇప్పుడే వస్తున్నాను. ఫోన్ ఇక్కడే పెట్టేశాను. అలాగా? ఎందుకు ఫోన్ తీయట్లేదో అర్థం కాక నేనే వచ్చేశాను. సర్లే, మొత్తానికి ఈ రకంగానైనా హాస్పిటల్కొచ్చావు. ఇంతకీ బసవ ఫోన్ లిఫ్ట్ చేశాడా లేదా? ఫోన్ రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. బసవ ఎందుకిలా చేస్తున్నాడు? జేడీ నీళ్ళని దాచిపెట్టాడనే ఆ కోపాన్ని పాణి మీద చూపిస్తున్నాడు. పాణి నీ కొడుకన్న విషయం బసవకి చెప్పకపోయావా? అది చెప్పడానికి నేను ఫోన్ చేస్తుంటే వాడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. పాణిని ఏం చేస్తాడో అని భయంగా ఉంది. అర్జెంటుగా బసవెక్కడున్నాడో తెలుసుకోవాలి సుమతి. ఒక పని చేద్దాం తులసి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండు డిఎస్పీ ఒక ఆయన ఉన్నారు. ఆయనతో చెప్పి బసవ ఫోన్ ట్రేస్ చేస్తే? చేస్తారంటావా? మనం అడిగితే తప్పకుండా చేస్తారు. బసవ ఎక్కడున్నాడో అతని ఫోన్ సిగ్నల్స్ని బట్టి తెలుసుకోవడం ఈజీ. అదేదో త్వరగా చేయి సుమతి. ఆలస్యం అయ్యే కొద్దీ బసవ నీల మీదున్న ప్రేమతో పాణిని ఏం చేస్తాడో అని నాకు భయంగా ఉంది. నువ్వేం కంగారు పడకు తులసి. గంటలోగా బసవ ఎక్కడున్నాడో నేను ట్రేస్ చేయిస్తాను కదా.